హలో హాయ్ వెల్కమ్ టు లాస్యా డైలీ వ్లాగ్స్. అందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు. ఇంకా ఇదేమో రాఖీ రోజు ఎర్లీ మార్నింగ్, ఇంకా నైట్ మేము పిండి వంటలు అన్నీ చేసుకునేసరికి కొంచెం లేట్ అయింది. ఇంకా మార్నింగ్ కూడా లేవడానికి కూడా నేను కొంచెం లేట్ చేసిన, 7కి అలా లేచి ఇంకా అన్నీ క్లీన్ చేసుకొని దేవుడి పూజ చేసుకున్నా. ఇంకా మా పిల్లలు కూడా స్నానాలు చేసేసుకున్నారు, మౌనిక అందరం స్నానాలు చేసుకున్నాక ఇంకా 9:30 ఏమో అయ్యింది. ఇంకా నేను ముందు లేవగానే పూరి చేసుకుందాము అనేసి పూరికి పిండి కలిపి పెట్టిన. ఇంకా ఇక్కడేమో మేము బ్రేక్ఫాస్ట్కి పూరీలు చేసుకుంటున్నాము. ఇంకా మా చిన్నోడు చేస్తుండగానే మా అమ్మలు తినేసిర్రు. ఇంకా వాళ్ళు తిన్నాక మేమందరం తిన్నాం. పూరీలోకి నేనేమో బేసన్ కర్రీ చేసిన. ఇంకా టిఫిన్స్ అయిపోయాక కొంచెం గ్యాప్ ఇచ్చినాక ఇంకా లంచ్కి కూడా ప్రిపేర్ చేసేసిన. ఎందుకంటే మళ్ళీ రాఖీస్ అవన్నీ కట్టుకునేసరికి మళ్ళీ లేట్ అవుతుందేమో అనేసి ఇంకా వెంటనే నేను లంచ్కి ఏమో చికెన్, ఇంకా తలకాయ కర్రీ, ఇంకా బిర్యానీ రైస్ ఈ 3 చేసుకున్నాము అన్నమాట. ఇంకా ఏమో ఎక్కడికన్నా వెళ్తే మళ్ళీ ఇబ్బంది, పనులు ఫాస్ట్ కంప్లీట్ చేసుకోవాలి అనేసి ఇంకా టైం ఉన్నప్పుడే చేసుకుంటే అయిపోతుంది కదా అనేసి నేను ఫస్ట్ లంచ్ ప్రిపేర్ చేసుకున్నాకనే ఇంకా రాఖీ కట్టుకునే ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినాము. ఇక్కడేమో నేను ఇంకా బిర్యానీ రైస్ అయిపోయింది ఆల్మోస్ట్. ఇంకొక 2 minutes అయితే అయిపోతుంది. ఇంకా నేనేమో గ్రీన్ చికెన్ చేసిన, చికెన్ ఫ్రై లాగా. ఇంకా నెక్స్ట్ ఏమో ఇంకా బోటి కర్రీ ఏమో చేసిన. ఇంకా కిచెన్ కూడా ఎప్పటికప్పుడే క్లీన్గా పెట్టేసుకుంటున్నాను. ఎందుకంటే ఇంకా అందరు ఉన్నప్పుడు మెస్సీగా ఇంకా కిచెన్లో గిన్నెలు పడుతూనే ఉంటాయి కదా, ఇంకా ఎప్పటికప్పుడు సర్దేసుకుంటూ ఉన్నాను. ఇంకా ఇవేమో నైట్ చేసినవి. ఇంకా ఇవన్నీ క్లీన్ చేసుకొని అన్నీ సెట్ చేసుకొని ఇంకా మా శివ రాలేడు. మా శివ మార్నింగ్ వస్తున్నాడు. ఇంకా శివ కోసం చూస్తుండగానే ఇంకా శివ వెంటనే వచ్చేసిండు అనమాట. ఫస్ట్ టైము ఇంకా లొకేషన్ పెట్టుకొని వచ్చిండు. అందుకే ఇంకా మేము బయట ఉండి వెయిట్ చేస్తున్నాము. లోపల పెట్టుకో, ఇటు సైడ్ లోపల పెట్టుకోండి. ఇంకా శివ వచ్చేలోపు అన్ని పనులు అయిపోయినాయి. ఇంకా శివ కోసమే వెయిటింగ్లో ఉండే అనమాట. ఇంకా శివ రాగానే మేమేమో రాఖీస్కి కట్టడానికి ఇవన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాము. ఫస్ట్ ఏమో మా చిన్నమ్మ కట్టింది. అప్పు వచ్చిందా? నువ్వు ఫస్ట్ కూర్చునేంద్రా, నీ కట్టాలా? ఆగండి. వచ్చింది చూడు. అమ్మ ఒకసారి మీరు మళ్ళీ చేయాలి మరి. పాట పాడతా చట్నం పెడతాను చిన్నగా అంత పాట పాడతాను. ఉండండి, నెక్స్ట్ నా టర్న్. ఇంకా రాఖీ కట్టినాక ఇంకా మా బావ ఇంకా మా ఆయననేమో ఇద్దరు కాళ్ళు మొక్కుతున్నారు వాళ్ళ అక్కవి. నెక్స్ట్ ఏమో ఇంకా మా చిన్నమ్మకేమో నేను రాఖీ కడుతున్నా. ఇంకా మా దాంట్లో ఇట్లా గర్ల్స్ కూడా కట్టుకుంటారు, అందుకనేసి మా చిన్నమ్మ నాకు కట్టింది. ఇంకా నేనేమో మా చిన్నమ్మకి కడుతున్నా. మా చిన్నమ్మ కట్టడం అయిపోయిన తర్వాత మా మౌనికనేమో వాళ్ళ అన్నకు కడుతుంది. ఓమ్మా తిండేమా జరుగు, తిన్న తర్వాత
ఇంకా రాఖీ కట్టి స్వీట్ పెట్టినాక ఇంకా ఇక్కడేమో హారతి ఇస్తుంది. నెక్స్ట్ ఏమో ఇంకా నేను కడుతున్నా. నేను శివకి ఎప్పుడు కట్టలే పెళ్ళి అయినప్పటి నుంచి, ఇదే ఫస్ట్ టైము. ఇంకా ఎప్పుడు కూడా మేము రాఖీ ఇంత మంచిగా ఎప్పుడు చేయలే ఇట్లా అందరం కలుసుకొని. ఇంకొకరు ఒక్కొక్క ప్లేస్లో ఉండడం వల్ల ఇంకా ఎప్పుడు ఇలా జరగలేదు. ఈసారి అయితే చాలా మంచి జరిగింది. అందరం ఫుల్ హ్యాపీగా అసలు మంచిగా చేసుకున్నాము. నెక్స్ట్ ఏమో మౌనిక కూడా కడుతున్నా. మౌనిక కూడా నాకు కట్టింది. ఇంకా మేము కూడా కట్టుకుంటున్నాం ఇక్కడ. చెల్లమ్మ గట్టక్క మాల పెట్టలేము, మాల పెట్టలేము. ఈచే పట్టుకో రెండు ఆశ నువ్వు కొంచెం పెద్దగా అయినాక కడుతుంది సరేనా? నువ్వే కదు అట్లా తిప్పు, ఇట్లా ఇట్లా తిప్పు. అంతే అయిపోయింది. ఇంకా లాస్ట్కేమో మా అమ్ములు మా చిన్నోడు వాళ్ళిద్దరు సిస్టర్స్ ఇద్దరు కట్టుకుంటున్నారు. ఇంకా బాయ్స్ ఎవరు లేరు కాబట్టి ఇంకా వీళ్ళిద్దరు ఒకరికొకరు కట్టుకుంటున్నారు. నువ్వు చెల్లెమ్మ పెట్టు, అక్కకు పెట్టు, పెట్టు నోట్లో పెట్టాలి. నువ్వు నోరు పెట్టు చిన్నడా, చెల్లెమ్మకి ఇగో అక్కకి వేదుదా, అక్కకి నువ్వే అమ్మ చెల్లెమ్మ. నువ్వు చెల్లెమ్మ కూర్చొచ్చినాడా? నువ్వు కూర్చో, మంచి కూర్చో. సిట్ సిట్ అయిపోయింది. ఇక పట్టు అమ్ములు, నీ డ్రెస్ నువ్వు అబ్బా ఒక్క కాము అక్క కాలు అమ్ములు ఇట్లా పెట్టుకోము. నీవెవరు మొక్కరు, నువ్వే మొక్కాలి. అక్కవి మొక్కు, అక్క కాలు మొక్కు మొక్కు మొక్కు. మంచిగా ఇట్లా ఇట్లా రెండు చేతులు ఇట్లా ఎత్తే ఇట్లా చేయకండి అక్క చేయకండి. హ్యాపీ రక్షాబంధన్ అక్క అను, హ్యాపీ రాఖీ అను, హ్యాపీ రాఖీ. నువ్వు చెప్పు చెల్లమ్మకి. ఇంకా రాఖీ కట్టుకునేసరికి 1:32 అట్లా అయ్యింది. ఇంకా మేము లంచ్ కూడా ఏం చేయలేము, జస్ట్ వంట వరకే అయ్యింది. ఇంకా అయిపోయినాక కొన్ని రాఖీ కట్టడం అయిపోయినాక కొన్ని ఫొటోస్ తీసుకున్నాము. ఫొటోస్ తీసుకున్నాక మేము టెంపుల్కి బయలుదేరినాము. స్వర్ణగిరి టెంపుల్కి వెళ్దాము అనేసి ఇంకా ఆ టెంపుల్కి స్టార్ట్ అయినాము. ఆ వీడియో మొత్తం నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.